నిధులు మంత్రులకేనా? పైలట్ ప్రాజెక్టులు, పథకాలు, నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే తరలిస్తున్నారు. మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే ప్రజలకు మొహం చూపించేదేలా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కూడా మంత్రుల నియోజకవర్గాలకేనా? మంత్రులు గెలిస్తేనే ప్రభుత్వంలోకి వచ్చామా? మాకు నిధులు ఇవ్వాల్సిందే. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎలాగో ఫెయిల్ అయ్యాయి. కనీసం మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలంటూ మీనాక్షి నటరాజన్ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? అన్ని నిధులు మంత్రులకేనా అంటూ మీనాక్షి నటరాజన్ నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పైలట్ ప్రాజెక్టులు, పథకాలు, నిధులు అన్ని మంత్రుల నియోజకవర్గాలకే తరలిస్తున్నారు. మరి మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే ప్రజలకు మొహం చూపించేదెలా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కూడా మంత్రుల నియోజకవర్గాలకేనా? ఏకంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, మంత్రులు గెలిస్తేనే ప్రభుత్వంలోకి వచ్చామా, మాకు నిధులు ఇవ్వాల్సిందే అనేసి వాళ్ళు మాట్లాడి ఇటు మీనాక్షి నటరాజన్ నిలదీస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనేది మనకు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుండి నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి వెళ్తే మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న మహబూబ్ నగర్, చేవెళ్ల, హైదరాబాద్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ను గట్టిగా నిలదీసినట్టు తెలుస్తుంది. నియోజకవర్గానికి ఇచ్చే నిధుల విషయంలో అందరికీ అన్యాయం జరుగుతుందని, కేవలం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే పెద్ద ఎత్తున నిధులు తరలిపోతున్నాయని, పైలట్ ప్రాజెక్టులు కూడా ముందు మంత్రుల నియోజకవర్గాల్లోనే మొదలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారట. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కూడా మంత్రుల నియోజకవర్గాలకు మంజూరు చేసి మాకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఎమ్మెల్యేలు నిరసన గలం విప్పినట్టు తెలుస్తుంది. మా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకపోతే ప్రజలకు ఎలా మొహం చూపించాలి అని వాళ్ళు నిలదీసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రైతు భరోసా, రుణమాఫీ లాంటి అన్నీ ఫెయిల్ అయినాయి. కనీసం నియోజకవర్గానికి నిధులు సమకూర్చకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులు గెలిస్తేనే అధికారంలోకి వచ్చామా, మేము గెలవలేదా అని గట్టిగానే నిలదీశారట. ఇప్పటికైనా అన్ని నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయాలనేసి డిమాండ్ చేసిరట. లేకపోతే ఈ విషయంపై మరింత పోరాటం చేస్తామని హెచ్చరించినట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. అంటే పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది, అంటే ఎమ్మెల్యేల మనసులో ఉన్న బాధనంతా, నివురు కప్పిన నిప్పునంతా కూడా మీనాక్షి నటరాజన్ ముందు వాళ్ళు వెళ్ళబుచ్చుకున్నారు. అంతేకాకుండా ఒక విధంగా మీనాక్షి నటరాజన్ నిలదీసిర్రు. ఏంటి మా నియోజకవర్గాలకు అసలు నిధులు ఇవ్వరా? అన్నీ కూడా ఏ ఉన్నా కూడా మంత్రులకేనా? మేము కనిపించట్లేదా? వాళ్ళు గెలిస్తేనే ప్రభుత్వంలోకి వచ్చామా? అన్ని నిధులు మంత్రులకేనా? పైలట్ ప్రాజెక్టులు, పథకాలు, నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే తరలిస్తున్నారు. మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే ప్రజలకు మొహం చూపించేదేలా? మరొక వైపు ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కూడా మంత్రుల నియోజకవర్గాలకేనా? మంత్రులు గెలిస్తేనే ప్రభుత్వంలోకి వచ్చామా, మాకు నిధులు ఇవ్వాల్సిందే. మరొక వైపు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎలాగో ఫెయిల్ అయ్యాయి. కనీసం నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి అనేసి మొరపెట్టుకోవడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యేలు నిలదీస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఒక ఈజీగా చెప్పేయచ్చు, ఈరోజు ఏ ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి కనిపిస్తలేదు. ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్ల పరిస్థితి అయితే ఏ విధంగా ఉందో అందరికీ తెలుస్తుంది. కేవలం వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న మహిళలకు ఉచిత బస్సు విషయంలో మహిళలే తరిమి కొడుతున్న విషయం కనపడుతుంది. మరొక వైపు 200 ఫ్రీ కరెంటు, అలాగే 500కే గ్యాస్ సిలిండర్. ఈ 500కే గ్యాస్ సిలిండర్ అనే విషయంలో కూడా ఒకరికి వచ్చి ఒకరికి రాకపోవడంతో వాళ్ళు ఎన్నిసార్లు కూడా ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏది చెప్పుకుందామన్నా కూడా ఒక్క కాంగ్రెస్ ప్రతినిధి కూడా వాళ్ళకు కనిపించడం లేదు. మొహం చాటేస్తున్న వైనం కనిపిస్తుంది. ఒకవైపు మహిళలకు ఇస్తున్న 2500 కావచ్చు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కావచ్చు, తర్వాత చదువుకునే పిల్లలకు స్కూటీలు కావచ్చు, ఆ తర్వాత కౌలు రైతుల పైసలు కావచ్చు, రైతు కూలీల పైసలు కావచ్చు,
ముఖ్యంగా నియోజకవర్గాలకు వెళ్తే ఆయా నియోజకవర్గాలని ఎమ్మెల్యేల చుట్టూ మెట్టి నిలదీస్తున్న విషయము పెన్షన్ల విషయం కూడా 2016 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అన్న నేపథ్యంలో ఏవి కూడా ప్రభుత్వం తీర్చకపోవడంతో, అంతేకాకుండా అసలు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో ఎమ్మెల్యేలు కాస్త ఏఐసి దూతగా వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు తమ గోడును చాలాసార్లు వెళ్ళబోసుకున్నారు. కానీ అయినప్పటికీ కూడా తీరు మారకపోవడంతో మేమిక ధర్నాకు నిరసనలకు దిగే పరిస్థితి వస్తుంది. దయచేసి మా నియోజకవర్గాలకు మాకు నిధులు ఇప్పించండి. ఎంతసేపే మీ కళ్ళకు మంత్రులు తప్ప ఎమ్మెల్యేలు కనిపించటం లేదా? కేవలం మంత్రుల వల్లనే అధికారంలోకి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? మేమంటూ అక్కర్లేదా అంటూ వాళ్ళంతా కూడా ఒక నిరసన సెగ లాంటివి చూపించారు. ఏకంగా ఇంకా వాళ్ళ సమస్య ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటే ఈ పరిస్థితి క్లియర్ అవుతుందని తెలిసి వాళ్ళు ఏకంగా మీనాక్షి నటరాజన్నే నిలదీసినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా కూడా చక్కదిద్దే కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లో అడుగుపెట్టినప్పటి నుంచి, తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి పరిస్థితులు మారుతాయనేసి ఒకవైపు తెలంగాణ ప్రజలు అనుకుంటుంటే, ప్రజల మాట పక్క నుంచితే కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు మంత్రులకే దిక్కులేని పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి.